ఒక భార్య భర్తలు ఉంటారండి. ఆ భార్యకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళగానే వీడు వస్తూ ఉంటాడు. ఎప్పటిలాగా వాడు వచ్చాడు. అనుకోకుండా వాళ్ళ భర్త ఆఫీస్ నుంచి వచ్చేసాడు. వచ్చేసరికి అయ్యో ఏం చేయాలనేసరికి ఆ బాయ్ ఫ్రెండ్ పోయి ఒక సెల్ఫ్ పైన ఉన్నాడు. ఈ లోపే భర్త వచ్చాడు. ఏమాడు అలే, ఈ రోజు మనకు ప్రమోషన్ వచ్చింది, చెప్పు నీకు నెక్లెస్ కొనియాలా? లేదండి, అది మా పైవాడు కొనిస్తాడు. బా సరే కానీ పట్టు చీర కొనియాలా? లేదు, అది పైవాడు కొనిస్తాడు. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొద్దామా? లేదు, అది పైవాడు కొనిస్తాడు. పైవాడికి ఇరిటేట్ పుట్టి కిందికి దిగి అన్నీ నేను కొనిస్తాను, నీ మొగడే కొనిస్తాడే. ఒక గొప్ప సింగర్ ఉన్నాడండి. ఆయన కచేరీలు ఇచ్చేసి బాగా వాయిస్ పాడైపోయింది పాపం. ఆ మన్నాడు కూడా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఎలాగరా బాబు ఏంటంటే వాళ్ళు ఆవిడంది, ఎందుకంటే టెన్షన్ పడతారు, మన వీధి చివరి డాక్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, డాక్టర్ గారు మంచి మందు ఇస్తారు అని చెప్పేసి వెళ్తే ఈయన వెళ్ళాడంట. పాపం గొంతు పోయింది. వెళ్ళి డాక్టర్ గారు తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే వాళ్ళ ఆవిడ తలుపు తీసింది. అంటే ఆవిడ అందంట, పక్కింటి సుజాత ఆంటీ మా ఇంటికి వచ్చిందండి. అమ్మో ఇది చెప్తే బాగుండదు, మా ఆవిడ నాకేస్తుంది, వద్దులేండి. రాఘవ వాళ్ళ ఇంటికి పక్కింటి సుజాత ఆంటీ వచ్చింది. అయితే రాఘవ వాళ్ళ వైఫ్ అడుగుతుందండి, మా అబ్బాయి చాలా క్యూట్ అండి, మా అబ్బాయి స్పోర్ట్స్లో అన్నిట్లో ఫస్టే, చాలా అన్నిట్లో బాగా స్పోర్టివ్గా ఉంటాడు అనగానే రాఘవ వాళ్ళ అబ్బాయి అడుగుతున్నాడు, అవునా ఆంటీ నేను అన్నిట్లో ఫస్ట్, కన్నా ఆంటీకి ఒక కిస్ ఇవ్వు అంది ఇలా వైఫ్. నేను ఆంటీకి కిస్ ఇవ్వను. ఏం కాదు నాన్న, ఆంటీకి ఒక కిస్ ఇవ్వు. ఇలాగే అంటావు మమ్మీ, మా డాడీ మార్నింగ్ వెళ్ళి ఆంటీకి ఇస్తే లాగి పెట్టి చెప్ప మీద కొట్టింది. మా ఊర్లోనండి గడ్డికి వెళ్ళారండి, గడ్డి కోయడానికి. సడన్గా ఒకడికి పాము ఇక్కడ పొడిచిందండి. అండ్ ఊరు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన మధ్యలో చచ్చిపోయాడు పాపం. ఊర్లో వేసారు, అందరూ చుట్టాలు బంధువులు వచ్చి ఏడుతున్నారు. సుధీర్ కూడా వచ్చాడు. వచ్చి అందరు ఏడుతున్నారు, లబో దిబో అని. సుధీర్ చూసి అదృష్టవంతురండి అన్నాడు. చాలా అదృష్టవంతురండి అన్నాడు. ఏమండి అన్నాడు. ఇక్కడ పొడిచిందండి, ఇక్కడ పొడితే కనుపోను కదా అన్నాడు. నా వైఫ్ సీనుగాడి వైఫ్ ఆపో సంపేత్తను పెళ్ళ నీకు పెళ్ళి అవ్వలేదని అరే ఎందుకు ముందే చెప్పాను పెళ్ళి నెక్స్ట్ ఇయర్ అయినప్పుడు చూద్దాం. అది ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత విషయం ఎందుకు వచ్చింది. లైట్ తీసుకోరే. నా వైఫ్ సీనుగాడి వైఫ్ శంకర్ గడి వైఫ్ ముగ్గురు ఫ్రెండ్స్ మాట మాలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. మా వైఫ్ సీనుగాడి వైఫ్ ఇద్దరు వైఫ్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. అది వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తారు అనమాట. కానీ వాళ్ళ వైఫ్ అంటే బయటికి రాదు, ఇంట్లోంచే మాట్లాడుతూ ఉంటుంది. సరే వీళ్ళు ముగ్గురు, మా వైఫ్ సీనియర్ వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి యాసిడ్స్గా లోపల ఉన్నది, వీళ్ళిద్దరు బయట ఉన్నారు, బయట నుంచి మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అయితే వీళ్ళు ముగ్గురు డిస్కషన్లోని నా వైఫ్కి డౌట్ వచ్చింది. వెంటనే అడుగుతుందన్నమాట సీనియర్ వైఫ్ని, ఏమమ్మా ఎందుకు నువ్వు మా ఆట వస్తే ఎప్పుడు చూసినా తెల్ల చీరలు కట్టుకుంటావు అని చెప్పారంటే సీనుగడ వైఫ్ అంటది, మా ఆయన తెల్ల చిట్టు అండి అని చెప్పని. వెంటనే సీనుగడ వైఫ్ మా వైఫ్ని అడిగిద్ది, నువ్వెందుకు ఎప్పుడు నల్ల చీరలు కట్టుకుంటావు అని చెప్పారంటే మా ఆయన జిట్టు నల్లగా ఉంటుందండి అని చెప్పానంట అనమాట. అక్క మరి నీ పరిస్థితి ఏంటి అని చెప్పని లోపల అడిగితే మా ఆయనది బోడుగుండే అందుకే బయటికి రావట్లేదు నేను అని చెప్పి